నీవు హిందువా, ముస్లింవా, చిక్కువా, బుద్ధునివా, క్రైస్తవునివా, ఎవరైనా సరే ప్రతి జాతి అనగా నల్లోడు, తెల్లోడు, ఎర్రోడు, ఏ కులమైనా ఏ ప్రాంతమైనా భూమి మీద జన్మించిన వారికి అందరికీ సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఆయనే మనుషులందరి ఆత్మలకు తండ్రి. మోషే ప్రార్థన, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా అంటున్నాడు. ఏబు గారు, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ కోపించను, పోరాడను. అలా ఉంటే నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అంటున్నాడు యెషయా గారు. యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడు ఆయనే అంటున్నాడు పౌలు గారు. దేవుడు పక్షపాతము లేనివాడు. ప్రతి జానములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని కాపాడి రక్షించును అంటున్నాడు పేతురు గారు. జగత్తును అందరి సమస్తను నిర్మించిన వాడను నేనే, ఒక్కని నుండే ప్రతి జాతి మనుషును సృష్టించాను అంటున్నాడు దేవుడు.